నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి అనుకూలతలు ఎంతవరకు ఉన్నాయి? ప్రతికూలతలు ఎంతవరకు ఉన్నాయి? వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మొత్తంగా చూసుకుంటే? 8, 11, 3, 3గా ఉందండి వీళ్ళకి. అంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానాలు చూసుకుంటే 8 ఆదాయం అయితే 11 వ్యయము, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే మెచ్చుకునే వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు సమంగా ఉంది. కాకపోతే ఆదాయ వ్యయాల్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి. మీరు చాలామంది ఏంటంటే ఉగాది అనగానే ఇదే చూసేసుకొని అమ్మో అని భయపడిపోవడం, ప్యానిక్ అయిపోవడం, ఆనందపడిపోవడం చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అది కొంతవరకే పనిచేస్తుంది, దాన్ని మార్చుకోవచ్చు కూడా. ఇప్పుడు 8, 11 ఉంది. వీళ్ళకి ఆదాయం పెరగాలి అంటే లలిత చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే పెరుగుతుంది. మరి వ్యయం ఎక్కువగా ఉందంటే మనకి గోచారంలో కూడా కేతు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది, ఇది ఈ 12వ స్థానంలో ఉన్నందుకు దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత కేతుగ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయడము, గణపతి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, అక్కడ ఏదైనా మనకి చూడండి అన్నదానాలు జరుగుతుంటాయి, లేకపోతే ఊరేగింపు, అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేస్తే కూడా 12లో ఉండేటువంటి కేతు ప్రభావం తగ్గుతుంది. అలాగే సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, ఇవి కనుక చేసినట్లయితే దీన్ని హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీన్ని ఏం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక మిగతా అంశాలు, మిగతా గ్రహాల యొక్క స్థితి, ఎందుకంటే వీళ్ళకి దశమంలో గురువు ఉన్నాడు, సప్తమంలో శని, 6వ స్థానంలో కుజరాహువులు, ఈ రకంగా ఉన్నప్పుడు 12లో కేతు ఉన్నందుకు కలిగే ఫలితాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఎట్ ఏ సేమ్ టైం స్టార్టింగ్ మంత్లో కొంచెం కుజరాహువులు కలిసి ఉంటారు కాబట్టి కొంచెం శత్రుత్వాలు పెరుగుతాయి కూడా. అయితే సప్తమంలో అధిక గ్రహాలు ఫామ్ అవుతున్నాయి. మనకి మొన్నటి వరకు మకరంలో ఫామ్ అయిన తర్వాత కుంభంలో ఫామ్ అయింది, తర్వాత ఇప్పుడు 3 గ్రహాలు సప్తమంలో ఉంటాయి. ఉన్నందుకు ఏంటంటే వద్దన్న అవకాశాలు వస్తాయి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. జీవిత భాగస్వామితో కుజుడు ఎప్పుడైతే వచ్చేస్తాడో ఒక 2 నెలల తర్వాత, అంటే ఆల్మోస్ట్ మే, జూన్ మాసాల్లో కొంచెం ఈ గొడవలు అవి కొంచెం పెరుగుతూ ఉంటాయి, ఏప్రిల్, మే మాసాల్లోని. ఓకే, అయితే వీరికి ఏంటంటే కొంచెం వివాహ నిర్ణయాలు, వీళ్ళు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పార్ట్నర్స్ వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసే విషయంలో కొంచెం వీరు ఓపిక పట్టి ఉండాలి. ఒక్కోసారి ఏమైపోతుంటే అబ్బా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నాడు, ఎప్పుడు సతాయిస్తుంటాడు, రాడు, మనం వెక్స్ అయిపోతుంటాం. సంబంధం కావాలంటారు, తీరా మనం ఓకే చెప్పి వాళ్ళు చెప్పడానికి ఇంత టైం తీసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ సప్తమంలో శని ఉన్నాడు కదా. శని ఉన్నప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే ఆన్లైన్లో కొంతమందితో ఇప్పుడు కొన్ని సంబంధాలు సెట్ అవ్వడము బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో రాహు ఉన్నాడు కదా. అదేవిధంగా 6వ స్థానంలో రాహు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల్లో, లేకపోతే డయాగ్నోటిక్ రిలేటెడ్ సంబంధించిన మెడికల్లో ఉంటాయి సార్, అటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. ఇక అదేవిధంగా మనకి కొత్త పరిచయాలు, కొత్త అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా జూన్ నుంచి బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళు మొదటి 5-6 నెలల్లో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కూడా ఉంది చెప్పాలంటే. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమంలో గురువు ఉన్నందుకు వీళ్ళకి జూన్ వరకు ఉద్యోగం మీద ఆలోచన వస్తుంది. జూన్ తర్వాత వ్యాపారం చేయాలి, ఈ ఉద్యోగాలు కాదు అనే ఆలోచన వీళ్ళకి ప్రారంభమవుతుంది. అది కూడా జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. మళ్ళీ నవంబర్ తర్వాత బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ జాబ్ చేస్తాను, ఒక పక్క జాబ్ ఒక పక్క ఉద్యోగం, వ్యాపారం రెండూ చేస్తాననే ఆలోచన వీళ్ళకి పెరుగుతాయి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది. అండ్ కొంచెం వీళ్ళ సంతానం కూడా కొంత బిజినెస్ వైపు మొగ్గు చూపించడము, వాళ్ళు ఆ రంగాల్లోకి వెళ్ళడం, బిజినెస్ రంగాల్లోకి వెళ్ళడం, అందులో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్ లాంటివి పెట్టుకోవడం, ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్లస్ వీటితో పాటు ఈ జాతకులు ఒక్కలే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి కూడా, ఇప్పుడు స్త్రీ అనుకోండి, హోమ్ మేకర్గా ఉన్న అమ్మాయి కూడా లేదు నేను ఏదో చేస్తాను, వ్యాపారం చేస్తాను, ఇంట్లోనే ఉంటే ఏదైనా చేస్తాను అనేటువంటివి కాస్త పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో. సో చిన్న పరిహారాలు గురుగారు చెప్పిన విధంగా చేసుకుంటే ఆ రాజ్యపూజ్యం, అవమానాలు అవి కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చని చెప్తా ఉన్నారు.